నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము చాలా హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఈ ప్రతి నెల 31వ తారీఖు ఇచ్చే పెన్షన్స్ గురించి ఈ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి వీటన్ని డైరెక్ట్గా అకౌంట్ ఖాతాలోనే జమ చేయాలని చెప్పేసి మరి రమేష్ కుమార్ గారు కానీ లేకపోతే టీడీపీ లీడర్స్ కానీ వెళ్ళి వాళ్ళు పెడితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడాను వాటిలో ఉండేటువంటి లోటుపాట్లని చూడకుండా ఎక్సెప్ట్ ఎవరైతే రారో పెద్దవాళ్ళు మూవ్ అవ్వలేరో అలాంటి వాళ్ళందరికీను ఇంట్లోకి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ బ్యాంక్ ఖాతాలో జమ చేయమని చెప్పి ఆదేశం ఇచ్చింది. ఇదేమైందంటే గవర్నమెంట్ కరెక్ట్గా స్టాండ్ తీసుకొని ఈ అమౌంట్స్ అవన్నీ పంపించినా ఏదంటే ఇంతవరకు ఈ బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకుండా ఎవరింటికి వాళ్ళకి తీసుకెళ్ళి 1వ తారీఖు నాడు ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇనాపరేటివ్ అకౌంట్స్ అవ్వడం వలన ప్రజల్లో నిన్న మనం పేపర్లు చూస్తుంటే చాలా ఒక విధమైనటువంటి ఏం చెప్పాలి, సరి అయినటువంటి ఇది లేకుండా ప్రతి వాళ్ళు బ్యాంకులకు వెళ్ళడం, బ్యాంకుల దగ్గర క్యూలు కట్టడం, వాళ్ళ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దీంతో చాలా మటుకు ప్రజల్లో భయభ్రాంతులు బాగా నెలకొన్నాయన్నమాట. మరి దానికేమో మరి రూలింగ్ పార్టీ అంటే మనం ఎల్లో మీడియా పేపర్స్ అనుకుంటాం కదా, వాళ్ళ వంతుగా ప్రకటన చేశారు. అట్లాగే సాక్షి వాళ్ళు ఏం చేశారంటే విలువెల్లాడిన జనం ఏపీలో బ్యాంకుల ముందు క్యూలైన్లో నరకయాతన, 5 ఏళ్ల తర్వాత అన్నదాతలకు చంద్రబాబు మార్పు దురవస్థ, ఇవన్నీ ఎట్లని చెప్పి సాక్షి టీవీలో పెట్టారు. ఈనాడు వాడు కూడా వాళ్ళకు పాజిటివ్గా ఉండేటట్టు వేసుకున్నారు. అసలు ఇలాగ ఈసీకి 20 రోజుల ముందు ఫిర్యాదు చేసి ఈసీ జస్ట్ ఓన్లీ అంటే గుడ్డిగా అనడం కాదు కానీ అట్లాగా మామూలుగా చేసింది చేయకూడదని చెప్పి దాని పూర్వపరాలని గురించి ఆలోచించి కొంచెం డైరెక్షన్ ఇస్తే బాగుండేదని నా భావన. దీని మీద మీ యొక్క ప్రతిస్పందన? ఈ మొత్తం ఇష్యూలో నేను ప్రధానంగా ఎన్నికల కమిషన్ని తప్పుపడతాను. వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఒక రకంగా వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ పనిచేశారని చెప్పాలి. మొట్టమొదట కంప్లైంట్ ఇవ్వటంలో తప్పు లేదు. ఎందుకనంటే ఈ వాలంటీర్ వ్యవస్థను ఈ ప్రభుత్వం పొలిటికల్ ఓట్ బ్యాంకులను మొబిలైజేషన్ చేసేటటువంటి ఒక వ్యవస్థగానే ఈ 5 ఏళ్ల నుంచి నర్చర్ చేసుకుంటూ వచ్చింది. దానికి తగినటువంటి ఫౌండేషన్స్ వేశారు. ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు ఇళ్ళ దాకా పోతే ఇంక అక్కడనే ఈ పార్టీ ప్రచారం చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో అంతవరకు కంప్లైంట్లో ఏమీ తప్పు లేదు. మనం దీన్ని లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. ఇది ఇష్యూ కాకుండా ఉండాలంటే సింపుల్గా 1 వర్డ్ ఆర్డర్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్ అని కూడా లాస్ట్ టైం నేను చెప్పాను. అదే కరెక్ట్గా ఉండాల్సింది. ఏమని ఇచ్చి ఉండాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకు ముందు నెలలలో ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో అదే విధమైన పంపిణీని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అవసరమైతే వాడి చేయండి అని ఒక చిన్న ఆర్డర్ ఇచ్చేసి దానికి కన్ఫైన్ కమ్మనమని ఉంటే అసలు ఇష్యూయే ఉండేది కాదు. వాళ్ళు ఇచ్చే ఆర్డరే చాలా లోపపు ఇష్టంగా డూ ఇట్ బై డీబీటీ ప్రిఫరబులీ ఆర్ అదర్వైజ్ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అని ఆ 2 ఆప్షన్స్ అడ్మినిస్ట్రేషన్కి వదిలారు. అది తప్పు కదా. బికాస్ దీనివల్ల పొలిటికల్ ఫాలోఅవుట్ ఉంటుంది, కొందరికి మేలు జరుగుతుంది, కొందరికి నష్టం జరుగుతుంది. రాజకీయంగా అంత మాత్రం అవగాహన తెచ్చుకోవాలి. లేకపోతే అటువంటి విషయంలో నువ్వు ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టవేంది? అసలు ఎట్లా అంతకుముందు జరిగిందో అట్లాగే ఇప్పుడు చెయ్యండి. చెయ్యటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఎందుకనంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న గొప్పతనం ఎటువంటి క్రైసిస్కైనా రెస్పాండ్ కాగలదు. ఇప్పుడు తుఫాన్లను హ్యాండిల్ చేసిన దానికన్నా ఇది గొప్ప విషయమా?
సడన్గా వచ్చేదానికి అంతా గేరప్ అయిపోయి చేయటం లేదా? ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇవ్వలేమని అంటాం నాన్ సెన్స్. సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు, అవసరమైతే మిగిలిన మండల్ లెవెల్ అదర్ స్టాఫ్ను కూడా ఇన్వాల్వ్ చేసి అంతకుముందు ఎట్లా పంపిణీ జరుగుతుందో ఇప్పుడు అట్లాగే చేసి ఉంటే న్యూట్రాలిటీ ఆఫ్ సిస్టమ్ కంటిన్యూ అయి ఉండేది. న్యూట్రాలిటీ ఆఫ్ సిస్టమ్ కంటిన్యూ అయి ఉంటే దీనివల్ల కొంతమందికి పొలిటికల్గా లబ్ధి వచ్చి ఉండేది కాదు, కొంతమందికి పొలిటికల్గా నష్టం వచ్చి ఉండేది కాదు. ఇది మొదటి విషయం. అట్లీస్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాత్ర ఏంటంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు, యూ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. స్పిరిట్ ఏంది? స్పిరిట్ ఇంటికి తీసుకుపోయి ఇవ్వటమే స్పిరిట్. లెటరు ప్రిఫరబులీ బై డిపిటీ అన్నా కానీ స్పిరిట్ మాత్రం ఇంటికి తీసుకుపోయి ఇవ్వటమే. సో అడ్మినిస్ట్రేషన్ కూడా అసలు ఆ ఆల్టర్నేటివ్ చేయటం సాధ్యమా అనేదాన్ని ఎగ్జామిన్ కూడా చేసినట్లేదు. ఎగ్జామిన్ చేయటంగా చేసి ఉండాల్సింది. చేయదలుచుకుంటే ప్రభుత్వానికి ఏమిది మించిపోయేటటువంటి విషయం కాదు. దురదృష్టం ఈ ఎన్నికల కమిషన్ యొక్క ఈ చర్య వలన ఒక రాజకీయ పార్టీకి లబ్ధి వస్తున్నది, ఇంకో రాజకీయ పార్టీకి నష్టం వస్తున్నది. దానిని రెండు మీడియాలు కూడా హైలైట్ చేస్తున్నాయి. ఎవరికి అనుకూలంగా ఉండేటట్టుగా దీన్ని వాళ్ళు మలుచుకుంటూ ఉన్నారు. బట్ ప్రజల్లో మాత్రం ఇది వీళ్ళు చేశారనేటటువంటి భావన అయితే వెళ్ళిపోయింది, అనవసరంగా వెళ్ళిపోయింది. వెళ్ళి ఉండాల్సింది కాదు. స్క్వేర్లీ ఐ బ్లేమ్ ది ఎలక్షన్ కమిషన్ ఫర్ ది హోల్ ఫియాస్కో. మంచి క్లారిఫికేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ.